నమస్కారం స్టార్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10వ జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించిన డాక్టర్ చదలవాడ అరవింద బాబు. అధైర్యపడొద్దు, అండగా ఉంటా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు హామీ. శివాలయం వద్ద నాణ్యమైన బియ్యం అని చెప్పి కంట్రోల్ బియ్యం అమ్ముతున్న ముఠా. పల్నాడు జిల్లా నర్సరావుపేట స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో 10వ జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు ముందుగా చేనేత కార్మికులు నేసిన బట్టల్ని సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ 10వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మా చేనేత కార్మికులకి మరియు మగ్గం కార్మికులకి శుభాకాంక్షలు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ చేనేత వర్గాలకు మరియు మగ్గం కార్మికులకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తుందని చెప్పడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో డిఆర్ఓ వినాయకం మరియు చేనేత కార్మికులు, మగ్గం కార్మికులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇవాళ 10th నేషనల్ హ్యాండ్లూమ్ డే అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పల్నాడు జిల్లాలో అన్ని చేనేత కార్మికులు, అదేవిధంగా మగ్గం నేత కార్మికులు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. అందరి యొక్క నినాదం ఒకటి, చేనేత మగ్గం వద్దు, మరం మగ్గం వద్దు అనే కార్యక్రమాన్ని చేపట్టి మరి ఎప్పుడు కూడా గాంధీ గారు ఉన్నప్పటి నుంచి కూడా చేనేత వస్త్రాలు వాడండి, చేనేతతో తయారు చేసిన లుంగీలు కానీ, టవల్స్ కానీ, అదేవిధంగా చేతి సంచులు కానీ ఇవన్నీ వాడాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్లాస్టిక్ నిషేధం అనే కార్యక్రమంలో కూడా మనం చేనేత వస్తువులు, సంచులు, అదేవిధంగా బ్యాగులు వాడమని కూడా మరి నినాదం చేయడం జరిగింది. మరి చేనేత వర్గాలకి పూర్తిగా అండగా ఉండటానికి నారా చంద్రబాబు నాయుడు గారు, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా చేనేత వర్గాలకు అండగా ఉండి వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి, అదేవిధంగా వాళ్ళ పిల్లలకి ఉచితంగా కార్పొరేట్ వైద్యం కానీ, కార్పొరేట్ విద్య అందజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చీరాల్లో పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది చేనేత వర్గాల కోసం మద్దతుగా. అదేవిధంగా మంగళగిరిలో నారా లోకేష్ బాబు గారు కూడా చేపట్టడం జరిగింది. మరి చేనేత వర్గాలకి, కార్మికులకి అందరూ కూడా అండగా ఉంటామని చెప్పి ఉమ్మడి ప్రభుత్వం మాటిస్తుంది. మరి కార్యక్రమానికి పల్నాడు జిల్లా డిఆర్ఓ గారు, అదేవిధంగా కార్యకర్తలు, నాయకులు, మరి చేనేత కార్మికులు అందరూ కూడా రావటం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు మరి పల్నాడు జిల్లా చేనేత వర్గాలన్నిటి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటీవల కురిసిన వర్షాల వలన ఇల్లు కూలిపోయిన సాయి నగర్ కు చెందిన సీతా మహాలక్ష్మిని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పరామర్శించారు. బాధితుల కుటుంబానికి పరిహారం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రజలకి కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. పేదలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా అండగా నిలుస్తామని అన్నారు. త్వరలోనే పక్కా ఇల్లు మంజూరు చేయించి కట్టించి అందించే బాధ్యత తీసుకుంటానని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ హామీ ఇచ్చారు. నర్సరావుపేట తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన కొనికినేని వేణుగోపాల్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్న కృష్ణవేణి విద్యా సంస్థలు మరియు కే రిడ్జ్ విద్యా సంస్థలు, నర్సరావుపేట పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు మరియు నర్సరావుపేట పట్టణ వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు వేముల పాండు వారి కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్డీ సభ్యులు, అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లపు నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
మా ఆఫీసులో మా వల్లెపు నాగేశ్వరరావు గారు టీడీపీలో హెచ్ఆర్డీ మెంబర్ సభ్యులు వారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు నసరాపేటలో మా యొక్క ఆఫీస్ నందు వారి యొక్క వేడుకలు ఘనంగా జరుపుకున్నాం. అదేవిధంగా నసరాపేటలో మా అధ్యక్షుడు వారైనటువంటి మా కమ్యూనిటీకి సంబంధించిన మనిషి ఇతను వల్లెపు నాగేశ్వరరావు గారు అఖిల భారత వడ్డీర సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఉంటున్నారు. వాళ్ళకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ నసరాపేటలో పలు సేవా కార్యక్రమాలు కూడా జరుపుకోవడం జరిగింది. ఈ రోజు మా యొక్క ఆఫీసులో కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మా మామయ్య గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్డీ సభ్యులు, అఖిల భారత వడ్డీర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. మరి ఈరోజు 13 జిల్లాల్లో మరి నా జన్మదిన వేడుకలు అనేవి మరి మా కమ్యూనిటీ వాళ్ళు ఘనంగా అన్ని శాఖలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మరి నరసరావుపేటలో పట్టణ పార్టీ అధ్యక్షులైనటువంటి వేముల పాండు గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ మిత్ర బృందం మొత్తం కలిసి ఈ రోజు నాకు జన్మదిన వేడుకలు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. ఇటువంటి జన్మదిన వేడుకలు ఏర్పాటు చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. పల్నాడు జిల్లా నర్సరావుపేట శివాలయం వద్ద నాణ్యమైన బియ్యం అని చెప్పి కంట్రోల్ బియ్యం అమ్మిన ముఠ దాదాపు 18,000 రూపాయల బియ్యం కొనుగోలు చేసిన బాధితులు ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ చొరవ చూపాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మేము మోసపోయినట్లుగా ఎవరు మోసపోకుండా ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏందండి 10,500 నేనే ఇచ్చాను, వాళ్ళు 3,500 ఆయన 3,500 వాళ్ళిద్దరు కలిసి 2600 చెప్పాడు. ఎంత బాగా కూర్చున్నారు, దజ్జా చుట్టాలు కూర్చున్నారు గడిచే పన్ను ఉడికిందా బాగా వయసు వాళ్ళండి. అబ్బాయి వయసు ఉంది, ఒక ఆయన ముసలాయన, ఇన్ని వయసు ఉంటారు వాళ్ళు, ఒక ఆయన ముసలాయన కసినట్ల బియ్యం పోసాడు నాకు కసినట్ల. మాది నసరాపేట అండి, పాతూరు శివాలయం. ఉదయం 4 వచ్చారండి. మా పొలం ఇంట్లో చేలో బియ్యం అండి, మా ఇంట్లో చాలా ఉండే బియ్యం, మాది రైస్ మిల్లు. లారీ టాటా వేసుకొచ్చామండి, బియ్యం తీసుకొని బియ్యం బాగున్నాయని చూపించారండి. సరే బాగున్నాయని మేము 4 అనుకొని చూసి దగ్గరుండి ఇంట్లో కూర్చొని అసలు బియ్యం అన్నం వండించి శుభ్రంగా బాగుంది అనుకుంటే తీసుకున్నాక కోసేటప్పుడు పైన మటుకు 2 కేజీలు మామూలు బియ్యం పోసేసి తక్కినన్ని అడావుడిగా కొలిసి ఒక్కొక్కరికి 75 కేజీలు చొప్పున నేను 3 2 క్వింటాల 5 కేజీలు నేను కొన్నా అండి. ఏమో 75 కేజీలు కొన్నా, అమ్మాయి 75 కేజీలు కొన్నామండి. నేను 10,500 కట్టాను. 75 కేజీలు కనీసం 3,600, 50 కేజీలు 3,600 అంటే అట్ట కాదండి, 3,200 ఇమ్మంటే కాదు అట్లంటే తగ్గిస్తా అంటే 300 తగ్గించేసి. ఎంతమంది ఉన్నారు మొత్తం వాళ్ళు? 4 ఉన్నారండి. 3 మటుకు 45, 50 లోపు ఉంటాయండి. ఒక ఆయన మటుకు 60,000 ఉంటాయండి. ముసలి ఆయన వచ్చి మా సొంత ఇల్లు అండి, మా సొంత పొలాలు, మా ఇంట్లో వడ్లండి, ఇంట్లో బియ్యం, మాకు రైస్ మిల్ అని చెప్తారండి. ఏదండి ఆటో అంటే ఆటో లేదమ్మా, ఆటో ఆడబెట్టా, రోడ్డు మీద పెట్టాను, తీసుకొస్తామన్నారు. తెచ్చారు, అన్నం వండుకున్నా, చూసిందా కూర్చున్నారు. చక్కగా బియ్యం గొలిసేసి చూపించాక మంచి బియ్యం పైన 2 కేజీలు పోసి మంచి అని చెప్పారు. అన్ని కంట్రోల్ షోరూమ్ బియ్యానండి. అందరు మేము 10,500 నేను కట్టాను, ఇలా 3,500 18,000 తీసుకొని పోయారండి. నిమిషాల మీద మూటలు కట్టేశారు, ఆడవుడి కట్టేశారు. చక్కగా ఇంట్లో పోయి మూటలు చూస్తే ఉందని అన్ని కంట్రోల్ బియ్యానండి. ఇట్లా మీరు ముఖ్యమంత్రి గారు వెలుపు చేయాలండి, మాకు సాయం చేయాలి. ఇట్లా వచ్చి ఇట్లా మోసం చేస్తారు. మొన్న కూడా కింద మా వాళ్ళు చెప్పారు, ఫోన్ చేస్తే ఇట్లా మా అబ్బాయి ఫోన్ చేసి అందరిని అడిగితే ఈ చెరుకట్ట మీద కూడా శ్యామలస్మారి గుడి గారు కూడా మోసం చేసి 10 క్వింటాలు బియ్యం అమ్మిపోయారంటండి. వాళ్ళు కూడా చెప్తున్నారు, మేము మోసపోయాం, అన్ని ఎత్తికాము, నసరాబాద్ అంటే ఎత్తికేలోకి వెళ్ళిపోయారన్నారు. వాళ్ళు ఆటో వేసుకొస్తున్నారు, ఒక ఆట పెడుతున్నారండి. ఇళ్ళమ్మటి వచ్చి జోబులో బియ్యం పోసుకోవటం, బాగుందని చూపించడం, ఒక బస్తా వేశారండి, పైన బియ్యం చూపించారు, ఒక గ్లాస్ బియ్యం వండిచ్చారండి. దగ్గర కూర్చొని చక్కగా బాగా మాటలు చెబుతున్నారు. మాది సాతులూరు అంటారు, సాతులూరు ఎక్కడ అంటే పాత మాగులూరు అంటారు. పాత మాగులూరు అంటేనో నెంబర్ ఇస్తే ఇచ్చారు, ఆ నెంబర్కి ఎమ్మటి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందండి. ఆ నెంబర్ ఉందండి, మా బాబు వేసుకున్న నెంబర్ కూడా ఉంది. మా అబ్బాయిలు కూడా ఎమ్మటి వెళ్ళి చూసి వచ్చారు, ఎక్కడ చూసినా కాని రాలేదండి. కొంచెం గవర్నమెంట్ కలెక్టర్ గారు కూడా కాస్త స్పందించి మమ్మల్ని అందరికి ఇలా ఎవరు ఇట్లా బాధ్యత కాకుండా అందరూ కేర్ఫుల్ గా ఉండాలండి. ఎవరు వచ్చినా ఇళ్ళ మట్టి బియ్యం వచ్చినా ఏది వచ్చినా తీసుకోకుండా చూసి పట్టుకోవాలండి. కమిషనర్ గారు కూడా పట్టించుకొని మా బాధ్యత చేసుకొని మా డబ్బులు మాకు వచ్చేటట్టు చూడండి. గారు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలండి. మా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు మా గురించి తెలుసుకొని
ఇట్లా బాధ్యత వాడకుండా మాలా ఎవరు ఇలా కొనకుండా చూసుకుని వాళ్ళు పట్టుకొని మా డబ్బులు మాకు వచ్చేటట్టుగా ఎవరు ఇలాంటి బాధలు పడకుండా చూడండి. వార్తలు ముగించే ముఖ్యాంశాలు మరొకసారి. 10వ జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించిన డాక్టర్ చెదలవాడ అరవింద బాబు. అధైర్యపడొద్దు, అండగా ఉంటా ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద బాబు హామీ. శివాలయం వద్ద నాణ్యమైన బియ్యం అని చెప్పి కంట్రోల్ బియ్యం అమ్ముతున్న ముఠ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.